నమస్తే, వెల్కమ్ టు టీసాట్ స్ఫూర్తి. తెలంగాణ అమరవీరుల స్తూపం, దాన్ని తలుచుకుంటేనే మనలో ఒక ఎమోషన్ అనేది వస్తుంది. అలాంటి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మించినటువంటి వ్యక్తి, దానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఎక్కా యాదగిరిరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. పద్మశ్రీ అవార్డు వరించినటువంటి వ్యక్తి. అంటే అంచెలంచెలుగా తను ఎదిగినటువంటి విధానం కానీ, తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ, ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్ని, ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని ఆయన ముందుకు వచ్చారు. స్ఫూర్తిదాయకంగా, అంటే మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి ఆయన స్టోరీ ఏంటి, అదంతా కూడా ఈరోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నమస్తే. నమస్కారం అండి. వెల్కమ్ టు స్టూడియో సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళి ఒక్కసారి గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చూస్తే ఒక ఎమోషన్, అంటే జరిగినటువంటి సంఘటనలన్నీ మన కళ్ళ ముందు కదిలి ఒక రకమైన భావోద్వేగానికి గురవుతాం సార్. ఒక రకమైన ఆనందం, మరొక రకంగా వాళ్ళు చేసుకున్నటువంటి త్యాగాలు చూస్తే ఒక కన్నీరు వస్తుంటుంది. ఒక రకమైన ఎమోషన్ నిజంగా అక్కడికి వెళ్ళడం అనేది. సో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన కానీ, ఆ తర్వాత రూపకల్పన కానీ ఎలా జరిగింది? ఇది ఒక పెద్ద చరిత్ర అండి. గన్ పార్క్లో అమరవీరుల స్తూపం రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా 16 అజిటేషన్ లోపల 360 మంది చనిపోయిందని అసెంబ్లీలో డిక్లేర్ అయ్యింది. 360 మంది ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఇక అవన్నీ డీటెయిల్ పోవడం సమంజసం కాదు. కానీ విషయం ఏంటంటే పిట్టలను చంపినట్టు చంపినారు ఆ ఉద్యమం లోపల. వాళ్లకు అప్పుడు అంజయ్య గారు, మదన్ మోహన్ గారు, మాణిక్రావు గారు, మళ్ళా మేయరు ముదిరాజు, లక్ష్మీనారాయణ ముదిరాజు గారు, వీళ్ళందరూ కలిసి అసెంబ్లీలో మేము ఇంతమంది చనిపోయినరు, గన్ పార్క్ దగ్గర కూడా ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, మేము ఇక్కడ మెమోరియల్ కడతామని అసెంబ్లీలో వాగ్విదాలు జరిగినాయి. అందులో చాలా మటుకు కొంతమంది అగ్రి అయినరు, కొంతమంది కాలేదు, వేరు సంగతి. కానీ చివరకు అగ్రి అవ్వడం జరిగింది. గన్ పార్క్లో భూమి పూజ చేయాలి, విగ్రహాన్ని మెమోరియల్ స్థాపించాలన్నటువంటి నిర్ణయం గవర్నమెంట్ తీసుకున్నది. అయితే దీనికి గాను డిజైన్లు కాల్ఫార్ చేయడం జరుగుతుంది కదా. డిజైన్లు కాల్ఫార్ చేసిండ్రు, పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. మళ్ళీ ఇంకా విషయం ఏంటంటే ఈ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో అంజయ్ గారు, మదన్ మోహన్, మాణిక్రావు, మన ముదిరాజు, లక్ష్మీనారాయణ యాదవ్, వీళ్ళందరూ కలిసి వాళ్ళే కమిటీ అయ్యిండ్రు. సాధారణంగా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేస్తుంది. కమిటీ ఫామ్ చేసినాక వాళ్ళు ఒపీనియన్ తీసుకొని వీళ్ళు తర్జన భర్జన చేస్తారు. అది ఒక సాధారణమైన విషయం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేసినట్టే వాళ్ళే కమిటీ మెంబర్ అయిపోయినారు. మినిస్టర్లే స్వయంగా కమిటీ మెంబర్లు అయ్యిండ్రు. అయినాక కాల్ఫార్ చేసిండ్రు డిజైన్లు త్రూఅవుట్ ఇండియా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. దాంట్లో ముఖ్యంగా చౌలా, ఖైరుద్దీన్ సిద్దికి, ఇంకా రాజు అనే పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ కలిసి పార్టిసిపేట్ చేసారు. ఇంకా కొంతమంది చేశారు. అయితే ఇవన్నీ పార్టిసిపేట్ అయినాక అక్కడ కమిటీ హాల్ ఉంటుంది. పాత సెక్రటరియట్లో కమిటీ హాల్ అనేది ఒకటి ఉండే, అక్కడ డిస్ప్లే అయ్యింది. వాళ్ళు మినిస్టర్లు ఒక ఒపీనియన్కి వచ్చింది అనుకుంటారు. అయినాక మళ్ళీ ఏమైందంటే అంజయ్ గారు ఉండి ఇంకెవరైనా ఉన్నారేమో, బయట ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి అంటే పంపిండ్రు. అక్కడ కమిటీ హాల్ పక్కన ఒక చబుత్ర ఉండే, అక్కడ నేను బ్యాగ్ పట్టుకొని కూర్చొని ఉండింటి. అయితే సార్ ఒక పిల్లగాడు ఉన్నాడు, ఒక బ్యాగ్ ఉన్నది, వాడు కూర్చుంటాడు, లోపలి పిలువు అన్నాడు. అప్పుడు నేను లోపలికి పోవడం జరిగింది. అప్పుడు అంజయ్ గారు అన్న, ఏం బాబు, ఏం కథ, నీ సంగతి ఏంటంటే అడిగితే, అయ్యా నేను ఇప్పుడు శిల్పకళ నుంచి నేర్చుకున్నా, బయటపడ్డా, నా కోర్స్ అయిపోయింది, నేను కొన్ని విషయాలలో శిల్పకళ లోపల పార్టిసిపేట్ చేస్తుంటే నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ కూడా అయ్యింది అప్పటికే అని చెప్పినా. అట్లనా, అయితే ఒక పని చేయండి, మాకు నువ్వు శిల్పి అంటున్నావు కదా, ఇక్కడున్న డిజైన్లు అన్నీ ఉన్నాయి, ఈ డిజైన్లలో నీకు ఏది నచ్చింది, ఎందుకు నచ్చింది అని మాకు ఒక ఒపీనియన్ ఇవ్వాలి అని చెప్పాడు. అయితే మళ్ళీ తర్వాత నీకెందుకు నచ్చలేదు, దానికి కారణాలు ఏంటి అని అడగడం జరిగింది. నేను దేవుడా అని నా డిజైన్ తీసుకపోతే నన్ను సింగిల్ మ్యాన్ జ్యూరీ కింద పెట్టిండ్రు వాళ్ళు. సింగిల్ మ్యాన్, ఇంకా ఎవరు లేరు నా పక్కన, నన్ను జ్యూరీ కింద పెట్టిండ్రు. ఇక నేను దేవుని తలుచుకున్నా. అయితే సార్ ఇక్కడ ఉన్న డిజైన్లన్నీ చూసిన నేను
నేను వీటన్నిటిని రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసిన. ఐఎమ్ రిజెక్టింగ్ ఆల్ దీస్ డిజైన్స్ అని. అట్లా పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వాళ్ళు, నువ్వు రిజెక్ట్ ఎట్లా చేస్తావు, మామూలు మనుషులు కారు వాళ్ళు, పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వాళ్ళు. సరే అదైతే ఓకే, డిజైన్లో మక్క తిక్కలు ఎన్నో ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఏదైతే మెటీరియల్ వాడినరో వాళ్ళు, దాని నుంచి మెమోరియల్ ఉండకూడదు. మెటీరియల్ అయితే ప్లాస్టర్ పేసి మెత్తి, ఇటుకలతో మెత్తి, మళ్ళీ మార్బుల్స్ను అతికేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళ డిజైన్లలో. అది సమంజసం కాదు. అయితే దీనికి గాను మనం ఒక రాతిలో మెమోరియల్ ఉండాలి. దానికి కారణం ఏంటంటే మళ్ళీ దీనికి మెయింటెనెన్స్ ఉండదు, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు రాతిలో కడితే. రెండోది ఏంటంటే మనకు బెడ్, సౌత్ ఇండియా బెడ్ అంతా పెద్ద పెద్ద బోల్డర్స్ తోటి ఉన్నటువంటి గ్రనైట్లు. మనకు గ్రనైట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ మెటీరియల్ సౌత్ ఇండియా లోపల. నార్త్లోనేమో మార్బుల్ ఉంటుంది. అట్లా ఇది మనకున్న సరే గ్రానైట్ తోటి మనం కట్టాలి. మళ్ళీ గుళ్ళు గోపురాలు సెంచరీస్ టుగెదర్ ఉన్నాయి, దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేస్తలేరు. అయినా కూడా అవి ఇప్పటికీ కూడా అప్పటి చరిత్ర అంతా చెప్తూ ఉంటుంది. అందుకని మెటీరియల్ ఇంపార్టెన్స్ నేను ఇస్తున్నా. అందుకని డిజైన్లో మంచి చెడ్డలు ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ మెటీరియల్ వాటినందుకు నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి. అప్పుడు కొద్దిగా వాళ్ళు ఒక శ్వాస తీసుకున్నట్టు అయిపోయింది. తర్వాత డీటెయిల్ ఏం సంగతి మదన్ మోహన్ అడిగిండు. అయితే నీ డిజైన్ చూపి అంటే అడిగాడు. అప్పుడు నేను డిజైన్ నాది కాగితం మీద, అంటే ఒక పేపర్ మీద తీసుకొని పోయినింటి. అట్లా ఆ డిజైన్ వాళ్ళకు చూపించిన. స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు వాళ్ళతో చెప్పడం జరిగింది. ఈ నల్లరాయి సార్, ఈ నల్లరాయిలో కింద బుల్లెట్ ఇంప్రెషన్స్ ఉంటాయి. ఈ బుల్లెట్ ఇంప్రెషన్స్ ఒకటేమో ఆ రోజులలో 360 మంది చనిపోవడం జరిగింది, అది వాళ్ళకు రిప్రజెంటేషన్ అది. రెండోది ఏంటంటే నల్లరాయి రిప్రజెంట్స్ మోర్నింగ్ అండ్ సాడ్నెస్ ఆఫ్ ది సిచ్యువేషన్. అందుకని నల్లరాయి బేస్ పెట్టిన తర్వాత ఈ పెద్ద ఇంకోటి ఉన్నది, దానిపైన ఈ పెద్ద రాయి ఉన్నది, దీని మీద ఆర్చ్ ఉన్నది సార్. ఆర్చ్ అనేది ఎట్లా ఉందంటే, అప్పుడు మనం ఇప్పటికి కూడాను దేవతల విగ్రహాల పైన ఆర్చ్ అనేది ఒకటి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం పైన ఒక ఆర్చ్ ఉంటుంది. అయితే ఈ ఆర్చ్ అనేది మళ్ళీ సాంచి స్తూపాల నుంచి తీసుకోవడం జరిగింది. మనము ఆర్చ్ సూర్యోదయం మెయిన్ మనది, సాయిబులదేమో ఇట్లా ఉంటుంది, చంద్రుని వాళ్ళ సహకరిస్తారు. మనకేమో సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆర్చ్ అది సాంచి స్తూపాలలో ఉన్నది. అది నేను కొద్దిగా మోడర్నైజ్ చేసి నేను ఇది పెట్టిన. దీని కింద ఏదైతే తెలంగాణ అమరవీరుల స్తూపం అని అంటారో, అప్పుడు వాళ్ళు దేవునితో సమానం, వాళ్ళు ప్రాణాలు అర్పించింది కదా, దేవునితో సమానం అనే ఒక ఎఫెక్ట్ వస్తుంది అన్నట్టు చెప్పినాం. అప్పుడు ఇంకా వాళ్ళు అప్పటి కొద్దిగా సెటిల్ అవుతున్నారు అనుకో. ఇంకా పైన ఇదేంది ఇట్లా పొడుగా ఉన్నాయి, ఇవన్నీ ఏంటివి గీతలు ఉన్నాయి అంటే అడిగితే నేను అన్నా సార్, ఇప్పుడు బడిపంతులు చెప్తాడు మనకు ఊర్లలో, ఒక కట్టె తీసుకపోతే ఇచ్చేస్తారా, అన్ని కట్టెలు ఒక దగ్గర ఉంటే దానికి విరగడానికి సాధ్యపడదు. అందుకొరకు 9 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఎక్కడి నుంచి చూసినా 9 స్ట్రిప్స్ పడతాయి సార్. 9 యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అనే మెసేజ్ ఒకటి పోతుంది. అందుకొరకు 9 యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అని ఇది పెట్టు సార్ అంటే, అప్పుడు ఇంకా కొంత ఫుల్గా కొద్దిగా సాటిస్ఫై అయినట్టుగా అవపడ్డది. మళ్ళీ ఇదేంది పైన ఇదేంది అంటే అన్నారు. అంటే సార్ ఎర్ర రాయిలతో చేసిన నేను ఎర్ర కలరు, రెడ్ కలర్ మన కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళందరూ ఎర్ర జెండా అని ఉద్యమాలకు నిదర్శనము. అప్పుడు ఈ ఉద్యమాలు జరిగినాయి, అవన్నీ పెద్ద కథ ఉన్నది, ఆ చరిత్ర అంతా వేరే ఉన్నది. ఉద్యమాలకు రిప్రజెంట్ చేస్తున్నారు సార్ అంటే, మరి ఈ సర్కిల్ ఏందని వాళ్ళు ఆ రోజులలో అడిగింది ఏంటంటే, కాన్స్టిట్యూషన్లో మాకు రావాల్సిన హక్కులు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు రావాల్సిన హక్కులు మాకు ఇవ్వాలి, వాళ్ళని రమ్మంటలేము పొమ్మంటలేము, మా రైట్స్ మాకు ఇవ్వాలని ఉద్యమాలు చేసినారు సార్. అందుకొరకు ఈ కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్ చేస్తున్నది అని చెప్పిన. అప్పుడు ఇక కొంత 80-90% సెటిల్ అయినట్టుగా అవపడదు. మళ్ళీ ఇదేంది తెల్లరాయింది, తెల్లది ఇదేంది అంటే అడిగిరి. సరే ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనము ఇదంతా ఉద్యమాలు జరిగినాయి, అవన్నీ కథలు ఉన్నాయి. మళ్ళా ఆంధ్రలో వచ్చి ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టారు, వాళ్ళు జస్టిఫైడ్, వాళ్ళు ఏమంటారు అంటే మేమేంది పెడతాం, మేము తెలంగాణ ఉద్యమాల వాళ్ళ కొరకు మేమేంది పెడతాం, వాళ్ళు రారు. మళ్ళీ తెలంగాణలో కూడా అక్కడ పోయి ఒక ఫ్లవర్ పెట్టాలని ధైర్యం ఉండదు సార్.
ఎందుకంటే వాళ్ళు అక్కడ పెట్టినంటే వాళ్ళ ఉద్యోగాలు పోతే, మినిస్ట్రీ పోతుంది, ఇంకేమేమో అయితే అది వేరు సంగతి. అందుకొరకు వీళ్ళు తెలంగాణ ఇప్పటికి కూడా కొంతమంది పోలేరు, కొంతమంది పోతారు, కొంతమంది పోరు. ఎందుకంటే వాళ్ళకి ఆ తెలంగాణ ఇంప్రెషన్ పడుతుందని వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకని వాళ్ళు పోరు సార్. అందుకు నేనేం చేసిన యాజ్ ఎ స్కల్ప్టర్ కింద 9 పెటల్స్ మల్లె మొగ్గ మాదిరిగా 9 పెటల్స్ మోడర్న్ డిజైన్లో చేసి 9 పెటల్స్ కలిసి మల్లె మొగ్గ మాదిరిగా దానిపైన పెట్టింది సార్ అని చెప్పడం జరిగింది. 9 డిస్ట్రిక్ట్స్ కలిసి పెటల్స్, మళ్ళా మార్బుల్లో ఉంటుంది తెల్ల కలరు, పీస్ గోయింగ్, పీస్ లవింగ్. మళ్ళీ ఇప్పటికీ ఫ్లవర్ మళ్ళీ మొగ్గ విచ్చుకుంటే పడిపోతుంది, అది ఇప్పటికి కూడా అట్లే ఉంది సార్, మల్లె మొగ్గ మాదిరినే ఉన్నది. అందుకొరకు నేను అది పెట్టిన సార్ అంటే నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం కదా, చెక్కు చెదరలేదు, అది ఎప్పుడు చూసినా ఎందుకంటే అలాగే కనిపిస్తుంది. అది దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది స్కల్ప్టర్. శిల్పి యొక్క కాన్సెప్ట్. మన గుళ్ళు గోపురాలలో జక్కన్న అని వేరే వేరే పెద్ద పెద్ద శిల్పులు ఉండిండ్రు కదా, వాళ్ళ కాన్సెప్ట్ అదే. సెంచరీస్ టుగెదర్ ఉంటుంది, దాన్ని మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదని వాళ్ళది ఒకటి. రెండవది ఏంటంటే మల్లె మొగ్గ అనేది ఏదైతే ఉందో అది దానిపైన పెట్టడం జరిగింది, 9 పెటల్స్ కలిసి పెట్టడం జరిగింది. అది అందుకొరకు అక్కడ ఉండొస్తారంటే చెప్పడం జరిగింది. అప్పుడు అంజయ్ గారు ఏమన్నారంటే, ఏం మాణిక్యరావును మాణిక్ అంటాడు, ఏం మాణిక్ ఏమంటావాడు అంటే, మాణిక్యరావు సార్ ఏమన్నారంటే, అనేది ఏముంది సార్, ఫైల్ తెప్పి సైన్ కొట్టు, ఆయనకు ఆర్డర్ ఇచ్చేసి. వావ్, సూపర్. అండ్ ఇంకొకటి సార్, మీలో కళాకారుడు గురించి అందరికి తెలుసు, ఇంత అంటే లోకానికి అర్థమైపోయింది. ఒకసారి ఉద్యమకారుడు గురించి మాట్లాడుకుందాం, మీలో ఉన్న ఉద్యమకారుడు గురించి. అంటే ఇప్పుడు మేమైతే తొలి మలిదశ అంటున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమం అయితే మనం ఒకటిగానే తీసుకున్నాం, సాధించి తీరాము సార్. అప్పుడు తొలినాళ్ళలో అంటే మీ స్నేహితుని కూడా మీరు కోల్పోయారు. అసలు ఎలా ఉండే సార్ ఆ టైంలో ఉద్యమము అదంతా? అరే ఆ విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంటుందండి, చాలా బాధ. అంటే అప్పుడు కార్పొరేటర్స్, మున్సిపల్ కార్పొరేటర్స్ ఎక్కువ ఎగబడ్డారు, తెలంగాణ అంతా కాల్చి పడేసారు. అన్ని బిల్డింగ్లను, పబ్లిక్ ప్లేసెస్ అవన్నీ. తెలంగాణ 9 నెలల ఉద్యమం అది. అంటే మంటలు జరిగినాయి, ఆఫీసులు అన్నీ కాలిపోయినాయి, అవన్నీ పెద్ద కథ అది. అదొక జరిగింది. అట్లా ఈ ఇక్కడ ఎవరు బ్రహ్మానంద గారి పీరియడ్ అది. వాళ్ళు ఏమో దాన్ని ఎదుర్కొని గన్ ఫైరింగ్ చేయించడం జరిగింది. దాంట్లో నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి కంబైన్డ్ స్టడీ చేస్తుంటే, ఆయన పేరు వెంకటేశ్వరరావు, ఆయన నేను కలిసి ఇద్దరం కంబైన్డ్ స్టడీ చేస్తుంటే, వాళ్ళ బాబు బయటికి పోయిండని పిలుస్తందుకు ఆయన ఇట్లా వంగిండు. అప్పుడే ఆయన పైన బుల్లెట్ తగిలింది, అక్కడనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ బాధ అనేది నా మనసులో చాలా గాఢంగా ఉన్నది. అది నాకు అర్థమైతలేదు. అదే మనసులో ఆ బాధ అనేది పెద్దగా ఇరుక్కున్నది. అయితే గమ్మత్ ఏమందంటే, ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది ఏది మెమోరియల్ చేయాలని. ఈ బాధ, ఈ బుల్లెట్ సప్పుడు, నా ఫ్రెండ్ పోవడము, ఇవన్నీ కలిసి నాకు ఒక సంకల్పం వచ్చింది. నల్లరాతి పైన బుల్లెట్ ఇంప్రెషన్స్ పెట్టడం కారణం అదే అన్నమాట. అందుకు ఒక ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్టుకు ఎన్నో రకాలుగా అతను ఎక్స్ప్రెషన్ చేస్తాడు. ఎన్నో రకాలుగా ఆర్టిస్ట్ చెప్పే బాధలే కానివ్వండి, పద్యాలే కానివ్వండి, ఇంకే విషయాలే కానివ్వండి, పెయింటింగే కానివ్వండి, స్కల్ప్చర్, ఆయన చెప్తే అందులో ఎన్నో భావాలు ఉంటాయి. అందుకు బుల్లెట్ ఇంప్రెషన్స్ అని అందుకొరకు ఆ డిజైన్లో, నా డిజైన్లో ఆయన జ్ఞాపకం వచ్చిండు. ఆ 9 బుల్లెట్ ఇంప్రెషన్స్. అప్పుడు 9 డిస్ట్రిక్ట్స్ ఉంటుండే, 4 వైపులా 36. ఎవరి బుల్లెట్ ఈజ్ ఈక్వలెంట్ టు 10 bullets అనమాట. ఎవరి బుల్లెట్ ఇంప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. అయితే 360 మంది సచిన్ అన్నట్టు లెక్కకు కూడా వస్తుంది. అందుకు అది చేసడం జరిగింది. సార్, శ్రీకాంత్ అని హైదరాబాద్ నుంచి కాలర్ ఒకరు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, యాదగిరిరావు గారు ఉన్నారు. సార్ అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? అన్న నమస్తే. అన్న నమస్తే. చాలా సంతోషం అన్న, మీరు తెలంగాణ వాళ్ళని టీమ్ సైడ్ లో చూడడం, స్ట్రీట్ సైడ్ వాళ్ళకి చాలా సంతోషం. మీలాంటి పెద్ద గొప్ప మేధావులని టీవీ ముందు తీసుకొచ్చి మాలాంటి వాళ్ళకి పరిచయం చేయడం. గతంలో నేను గన్ పార్క్ దగ్గర 2 సార్లు గడిచాను, నేను టీవీలో చూడడం చాలా సంతోషంగా ఉంది. అన్న నా 3 ప్రశ్నలు అన్న. అడగండి. ఒకటి వచ్చేసి, మీ బాల్యం ఎక్కడ గడిచింది, మీ గురువులు ఎవరు స్కల్ప్చర్ నేర్చుకోవడానికి, ఇంకోటి తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎలా పోషించారు? ఈ 3 ప్రశ్నలు అన్న. తప్పకుండా వరుసగా మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు అడిగిన 3 క్వశ్చన్స్ కూడా నేను కంటిన్యూ చేస్తాను.
తను 3 క్వశ్చన్స్ అంటే మీ బాల్యం గురించి మీ విద్యాభ్యాసం గురించి అన్నారు. సో మనం కంటిన్యూ చేద్దాం సార్. ముందైతే అది ఉద్యమ గురించి ఒకసారి, తొలి దశ ఉద్యమం గురించి ఆ సమయంలో మీకు బాగా గుర్తుండిపోయేటువంటి సంఘటనలు కానీ ఎలా జరిగింది అనే దానికి సంబంధించి కానీ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారు? ఇదివరకు చెప్పే కదండి, కార్పొరేటర్ చాలా ఉద్యమాలు చేసిండ్రు. అది హిస్టారికల్ ఉద్యమం, మామూలుది కాదు, అది చాలా హిస్టారికల్. అది దాని ఎఫెక్ట్ యావత్ భారతదేశం మీద పడింది. ఆ ఉద్యమాలు ఆ రకంగా చేసినందుకు భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిసిషన్లు తీసుకోవడానికి సిద్ధమైపోయింది. అదంతా పెద్ద కథ ఉంది, ఆ చరిత్ర ఉంది. అందుకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజుల్లో నాకు ఎడ్యుకేషన్ అంటే ఈ శిల్పకళ పైన రావడం ఒక కారణం ఉన్నది. శిల్పకళ నేర్చుకోవడం ఒక కారణం ఉంది. ఆ రోజుల్లో అసలు ఇప్పుడే శిల్పకళకు అంత గుర్తింపు లేదు. ఇంకా ఆ రోజుల్లో ఎక్కడ ఉంటుంది? మళ్ళీ నిజాం పీరియడ్, నిజాంలు వాళ్ళకు శిల్పకు వ్యతిరేకము. వాళ్ళు గుళ్ళు గోపురాలు కూలగొట్టుకోము, అవన్నీ వాళ్ళ తత్వం అది. ఇక ఆ పీరియడ్లో గమ్మత్ ఏముందంటే, అందరూ ముందుకు పోతే ఏ కూలు దొరుకుతుంది, ఏ కోర్సు తీసుకోవాలని యోచనతోటి పోతారు. కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు. ఆ రోజుల్లో ఈ 2 కోర్సులు ఉన్నాయి, ఒకటి ఇంజనీరింగ్, ఒక డాక్టర్. మా వాళ్ళు మా ఫ్యామిలీలో కొద్దిగా ఇంజనీరింగ్ నాలెడ్జ్, అంటే ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో మా అన్న ఇంజనీర్ అయ్యి రిటైర్ అయ్యిండు. అదంతా కథలు ఉన్నాయి. అయితే గమ్మత్ ఏముందంటే, ఈ కోర్సు తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను ఆ రోజుల్లో ఒక అంటే స్వామి చిన్మయానంద గారి డిస్కోర్సర్ జరుగుతుండే, అంటే పెద్ద, ఇక ఆ విషయాలు పబ్లిక్ అందరికీ తెలుసు. ఆయన డిస్కోర్సెస్ నేను అటెండ్ చేస్తుంటే, భగవద్గీత, మళ్ళీ ఇవన్నీ ఏది భగవద్గీత, మళ్ళా అది భాగవతం పురాణాలు అవన్నీ చెప్తూ ఉండే. ఒకసారి ఏమైంది, నేను సత్సంగం కూడా చేస్తుండే. లిమిటెడ్ 4, 5, 8 మంది 10 మందితోటి ఒక సత్సంగం ఉదయం పూట చేస్తుండే. నారాయణగూడ లక్ష్మీరెడ్డి గారి ఇంట్లో జరుగుతుండే అది. నేను రెగ్యులర్గా అలియాబాద్ నుంచి అక్కడ పోయి అటెండ్ చేస్తుండే. ఒకరోజు నేను ఆయనని అడిగిన, నేను నీ ఎంబడి వస్తాను, నేను సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పి. అయ్యో, ఓకే. ఎందుకంటే నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఎందుకు ఆఫ్టర్ ఫిలాసఫికల్ థాట్ వచ్చినాక ఏ కోర్సు కూడా నేను పోలేను. ఫిలాసఫీ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ, అండ్ రెగ్యులర్గా మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్లో కోర్సులన్నీ వేరే ఉంటాయి. అందుకని నేను ఎంబడి వస్తా అని చెప్పిన. ఆయన బ్లంట్గా ఏమన్నాడంటే, యు ఆర్ అన్ఫిట్ అన్నాడు. అన్ఫిట్ అంటే మళ్ళీ నన్ను ఏం చేయమంటావు అని అడిగిన. ఏమన్నా నీకు హాబీ ఉందా, నీకు ఏమన్నా హాబీ, ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా అని అడగడం జరిగింది. సార్, నేను కొద్దిగా పెయింటింగ్, డ్రాయింగ్లు అవన్నీ చేస్తున్నా, దాంట్లో నాకు కొద్దిగా రుచి ఉన్నదంటే, బీ ఇన్ ఇట్ అన్నాడు. అందులోనే ఉండే, ఇక నువ్వు ఇంకా వేరే విషయాలు యోచన చేయకు. ఆ యొక్క పదము, ఆయన ఆశీర్వాదము శిల్పకళకు నేరుగా పోయి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చేరడం. ఎస్ సార్, ఇంతకుముందు కాలరు మీ గురించి కనుక్కోవాలనుకున్నారు కాబట్టి, సార్ మీ బాల్యం గురించి, మీ గురువు గురించి, అదేవిధంగా ఈ రంగం వైపు మీరు రావడానికి కారణం ఇప్పుడు చెప్పారు కాబట్టి ఒకసారి మీ బాల్యం నుంచి స్టార్ట్ చేస్తారు సార్. ఎలా జరిగింది విద్యాభ్యాసం? హైదరాబాదే కదా సార్? ప్రాపర్ హైదరాబాద్ అండి, మోర్ ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ. ఓకే. ఫలక్నుమా ఏరియా ప్రాంతం మాది. పోతే బాల్యం సంగతి చెప్పాలంటే చాలా విచిత్రంగా ఉన్నది అది. మా బాబాయ్ గారు, అంటే మా ఫాదర్ తమ్ముడు, ఆయన స్కల్ప్టర్ అసలు. ఆ రోజుల్లో వినాయక విగ్రహాలు చేస్తుండే ఆయన. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని ఎట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తుండనో, ఆ రకంగానే మా బాబాయ్ గారు చేసిన వినాయకులను చూస్తేందుకు పబ్లిక్ అంతా నిలబడి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఒక్కొక్కసారి మెకానికల్ ఒక ఎలిఫెంట్ని తయారు చేసి అందులో ఒక అతన్ని కూర్చుండబెట్టి సైకిల్ తిప్పడం జరిగింది. దాని మూలాన తొండ ఊపుకుంటూ ఏనుగు నడుస్తున్నట్టుగా ఒక ఎఫెక్ట్ ఇచ్చిండు. దానిపైన వినాయకుడు ఇట్లా రకరకాలుగా ఆయన వినాయకులను చేస్తుండే. అది ఆయన వినాయకులు చేస్తుంటే నేను కాస్త కూస్త తిరగడం, ఆయన చుట్టూరు తిరగడం అవన్నీ జరిగినాయి. అది ఒక విధంగా నాకు శిల్పకళ పైన ఒక ఇంట్రెస్ట్. రెండో విషయం ఏంటంటే, మా నాయనగారు ఆయన టీచరు, మళ్ళా ఆయన కొంత ఫిలాసఫికల్ థాట్ ఆయన వెంబడి ఉండే. విజయవాడ నుంచి కొంతమంది స్కాలర్స్ వచ్చేవాళ్ళు, మా ఇంట్లో ఉండి
వాళ్ళు తర్జన భర్జన చేస్తుండ్రి. అది కూడా కాస్త కూస్త కొంత నాకు వినడం జరిగింది. మళ్ళీ మూడో విషయం ఏంటంటే మా అమ్మ జానపద తెల్లారుజామున 3 నుంచి 4 గంటల వరకు ఆమె రామాయణం మహాభారతం కంఠస్థంతో పాడుతుండే. ఆమె లిటరీ కాదు, ఆమె చదివిన ఆమె కాదు, ఆమెకు కంఠస్థం జానపద పాఠాలన్నీ అప్పటికి ఆ రోజులలో ఊర్లలో పాడే పాటలు అవన్నీ ఉంటుండే కదా, అవన్నీ ఆమె తెల్లారుజామున 3 గంటల 4 గంటల 5 గంటల వరకు పాడుతుండే. అది కూడా కొద్దిగా నాకు ఒక రకంగా నాకు కొద్దిగా అంటే ఇంపాక్ట్ చేసింది. మూడో విషయం ఏంటంటే ఆమె ముగ్గు అప్పుడు ఆ రోజుల్లో మీకు తెలుసో లేదో రథాలు ఇంటి ముంగట పెద్ద పెద్ద రథాల ముగ్గులు వేస్తుండ్రి. అందులో సంక్రాంతికి అయితే ఇక పోటీ, అదంతా పోటీ ఉంటే మా అమ్మ పెద్ద రథం వేస్తుండే. నేను పక్కన అక్కడనే కూర్చొని నేను రథంలో పోతున్నట్టు అనిపిస్తుండే. అట్లా జరిగింది. అంటే ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఈ కళ పైన రావడానికి కారణం ఈ ముగ్గురు నాకు నా పైన ఇంప్రెషన్స్ ఇచ్చారు. ఓకే సార్, అంటే మీరు ఇటువైపు మొత్తంగా రావడానికి, అంటే ఇదే మన కెరియర్గా ఎంచుకోవడానికి ఆల్రెడీ మీరు ఇంతకుముందు చెప్పారు, అంటే మీ గురువుల గురించి కానీ ఆ ఎంచుకొని ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఎలా అనిపించింది, ఎలా ముందుకు వచ్చారు, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారండి? నీకు ఒక విషయం చెప్పాలండి, ఇంట్లో ఫ్యాక్ట్ ఉన్నది, ఉన్న సంగతి చెప్తున్నా, మనసులో ఉన్న సంగతి చెప్తున్నా. ఆ రోజుల్లో మీకు తెలియని విషయం కాదు, శిల్పకళకి ఇంపార్టెన్స్ లేదు, టేక్ ఇట్ గ్రాంటెడ్, నథింగ్ లైక్ దట్. ఇప్పుడే లేదు, ఆ రోజులలో మళ్ళీ సాయిబుల పీరియడ్లో ఆయనతో లేదు. నేను దాన్ని ఎందుకు ఎంచుకున్నా అన్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది, అది సాధారణమే. కానీ నాకు ఈ ఫిలాసఫీ ఉన్నందుకు, ఈ ఫిలాసఫీ దగ్గర వేరే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ దొరకాలంటే శిల్పకళ. నీకు ఒక విషయం చెప్పాలి, వాక్యూమ్లో ఒక వాక్యూమ్ ఉంటుంది కదా, వాక్యూమ్లో ఏదన్నా మనము వేస్తే అది తేలుతుంది. వాక్యూమ్ సిచ్యువేషన్లో ఏమన్నా మెటీరియల్ వేస్తే అది తేలుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ భూమండలం ఉన్నది కదా, భూమండలము ఒక వాక్యూమ్లో తేలుతున్నది, ఎవరైనా పట్టుకోలేదు, దాన్ని లేపుతలేరు, అది ఒక వాక్యూమ్లో తేలుతున్నది. అయితే ఈ వాక్యూమ్లో అది తేలుతున్నది ఒక ఎత్తు, మళ్ళీ సూర్యుడు కూడా పెద్ద వాక్యూమ్లో తేలుతున్నాడు. ఆయన కూడా, ఆయన సూర్యుడు ప్లస్ నవగ్రహాలు ఇవన్నీ కలిసి ఒక వాక్యూమ్లో, అంటే శూన్యంలో తేలుతున్నాయి. అవన్నీ శూన్య వాతావరణం, శూన్యం అన్నమాట, నథింగ్, శూన్యంలో ఉన్నందుకు తేలుతున్నాయి అవి. ఇదంతా కలిపి ఒక దగ్గర పెడితే పెద్ద శూన్యం అవుతుంది కదండి. ఆ పెద్ద శూన్యము సృష్టి లోపట ఒక పెసర గింజ. ఇక సృష్టి అంత పెద్ద ఊహించండి. చాలా పెద్ద విషయం, దాని గురించి మాట్లాడలేము. అండ్ సార్, మీరు ఇలాంటి థాట్స్లో ఉన్నారు, మీకు పీస్నెస్ కోసం ఇటు సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏంటి సార్, ఏ శిల్పమా, ఏం చెక్కారు, ఏం చేశారు? అదే విషయం అక్కడ రావాలి. ఎందుకంటే ఇదేమో ఇట్లా ఉన్నది, అంటే పెసర గింజ వంటి శూన్యం, అంటే ఎంటైర్ బ్రహ్మాండం అనేది, బ్రహ్మాండం అనేది అది వేరే సంగతి. దాంట్లో ఈ సూర్యుడు నవగ్రహాలు కలిసి శూన్యం ఏర్పడినదో అది బ్రహ్మాండం లోపల ఒక పెసరగింది అటువంటి, అట్లా ఉన్న సంగతి. కానీ ఇక నీకు ఒక విషయం చెప్పాలండి, ఇప్పుడు ఈ థాట్లో వచ్చినాక మెటీరియలిస్టిక్ వరల్డ్లో మీరు పోలేరు, ఇంకా వేరే విషయాలలో మీరు పోలేరు. అది మైండ్ ఇక ఆల్రెడీ ఇక సన్యాసమో ఏమో జపమో ఏదో అది జరుగుతూనే ఉంటుంది. అయితే నేను చక్కగా ఇక్కడ పోయిన కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నేరుగా అడ్మిషన్ తీసుకున్నా. ఇంకా అట్లా గొప్ప విషయం ఏంటంటే నాకు మాస్టర్ ఇద్దరు చాలా నాకు ఇంప్రెషన్ ఇచ్చారు. పాటిల్ గారు అని, ఆయన మరాఠీ టైపు విఠలేశ్వర పూజారి. ఆయన దినమంతా కాలేజ్ వచ్చినాక ఇంట్లో విఠల అని పూజలు చేస్తుండేవాడు. నేను సాయంత్రం పూట ఆయన దగ్గర కూర్చుంటుండే, ఆ భజనలు అవన్నీ జరుగుతుండే. ఈయన రకంగా ఒక ఇంప్రెషన్ ఇచ్చాడు. చాలా ఆయన ఏం చేసిండంటే ఒక చిన్న హంస ఇచ్చిండు నాకు, దీన్ని కాపీ చేయమన్నాడు కాలేజీలో. నేను చేసిన, చాలా సంతోషపడ్డాడండి. పడి ఇక నువ్వు తిరిగి చూడకు, యూ గో హెడ్ అన్నాడు. అది పెద్ద ఆశీర్వాదం అండి. అదొకటి. రెండోది ఉస్మాన్ సిద్దిక్ అని నాకు ఇంకో గురువు అక్కడ కాలేజీలో, ఆయన సాయిబా పాపం, కానీ ఆయన తపన ఆయన స్టైలు వేరే ఉంటుండే.
ఆయన కూడా అబ్స్ట్రాక్ట్ ఫామ్లో మోడర్న్ ఆర్ట్లో కూడా చాలా మటుకు వర్క్ విగ్రహాలు చేసిండు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అనేది ఇప్పుడు ఉన్నది కదా అక్కడ, అది ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఆయన కొరకు రిజర్వ్ అవుతుండే, ఎందుకంటే ఆయన అటువంటి వర్క్ చేస్తుండే. మేమిద్దరం తర్జన భర్జన చేసుకుంటుంటేవి. ఇది ఏంది, ఈ కథ ఏంది అంటే, ఇప్పుడు రామాయణంలో రాముడు బాణం విసురుతాడు, అది మళ్ళీ దాని వెనకాల అది అబ్స్ట్రాక్ట్ ఫామ్ లోపట, అంటే సాధారణంగా చెప్తారు ఏంటంటే బర్రెలు ఏమన్నా అది అందులో ఉంటాయి బురదల, అది చెప్పలేకపోతున్నా. గమ్మత్ ఏముందంటే అది ఇక్కడ పోయిందంటే చెప్పలేకపోతుంది, సారీ టు. అయితే అది గమ్మత్ ఏంటంటే అది ఉండదు ఇది ఉండదు, అంతా అబ్స్ట్రాక్ట్ అవుతుంది. ఆ ఉస్మాన్ సిద్దికి నాకు అబ్స్ట్రాక్ట్ ఫామ్ లోపల ఫస్ట్ స్టెప్ ఇచ్చిండు ఆయన. రియలిస్టిక్ వేరు, అబ్స్ట్రాక్ట్ వేరు. అట్లా అబ్స్ట్రాక్ట్లో ఏంటంటే నీ సొంత కల్పనతోటి వర్కులు చేయాలి. అక్కడ నేను చేయడం జరిగింది. ఈయన పాటిల్ గారేమో నాకు హంస ఇచ్చిండు, హంసం చేసిన ఆయన ఓకే అన్నాడు. ఈయననేమో అబ్స్ట్రాక్ట్ ఫామ్లో నేను కొన్ని వర్కులు చేస్తుంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారండి మీరు, చాలా యు ఆర్ డూయింగ్ వెరీ నైస్, గో హెడ్ అండ్. అప్పుడు నేను కాంపిటీషన్లో కొన్ని పంపితే అప్పుడు ఏమన్నారంటే ఉస్మాన్ సిద్దికి కాపీ కొడుతున్నాడు ఈయన, కాపీ కొడుతున్నాడు ఈయన, వాట్ ఈస్ దిస్, కాపీ కొట్టినంత మాత్రాన హౌ కెన్ యు బి ఆర్టిస్ట్ అన్నటువంటి ధోరణి. ఇండియన్నెస్ ఆ రోజుల్లో పెద్ద పెద్ద తర్జన భర్జన నేషనల్ లెవెల్లో జరుగుతుండే. ఇండియన్నెస్ ఉండాలి, నువ్వు ఏం చేసినా కానీ ఇండియన్నెస్, భారతీయత అనేది ఉండాలండ. అందుకని అది ఐఎమ్ మిస్సింగ్ అన్నట్టుగా వాళ్ళు అన్నారు. అయితే నేను అప్పుడేం చేసిన, మెటీరియల్ మార్చేసిన, ప్లాస్టరు ఇంకా వేరే వుడ్ అవన్నీ ఉంటుండే, నేను రాతికి వెళ్ళిపోయినా, మెటల్కి వెళ్ళిపోయినా. అప్పుడు నాకు ఉస్మాన్ సిద్దికి గ్యాప్ వచ్చేసింది. నా ఇమాజినేషన్ నాదయింది, నా సొంతమైంది, నా వర్క్ నాదయ్యింది. నేను కాపీస్ అయితలేదు, మళ్ళీ ఇండియన్నెస్ వస్తున్నది, దాంట్లో ఇండియన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. అందుకు గాను నాకు కొంత అక్కడక్కడ అవార్డ్స్ దొరికినాయి నేషనల్ లెవెల్. ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా, హెన్రీ మూరు అనేట ఆయన ప్యాటర్నైజ్డ్ బై ది క్వీన్ ఎలిజబెత్, లండన్. హెన్రీ మూరు ఆయన ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఆర్ట్ అని చెప్పుకుంటాడు ఆయన. పికాసో పేరు విన్నారు మీరు, పికాసో కూడా ఫ్రాన్స్కు మోడర్న్ ఆర్ట్కు ఆయన చెప్పుకుంటారు. వీళ్ళిద్దరు ఫాదర్స్ ఆఫ్ ది మోడర్న్ ఆర్ట్ అని చెప్పుకుంటారు. కానీ గమ్మత్ ఏముందంటే పికాసో ఏం చేస్తాడు, ఈయననేమో హెన్రీ మూర్ ఏమో డీప్గా యోచన చేస్తాడు, ఒక సబ్జెక్ట్ను ఇచ్చి డిఫరెంట్ మెటీరియల్ చేస్తాడు, అదే రకం. పికాసో ఏం చేస్తాడంటే దెర్ ఈజ్ అన్ ఆర్ట్ ఆల్రెడీ ఈజ్ దేర్, వై యూ డిస్టర్బ్ ఇట్ అంటాడు. డోంట్ డిస్టర్బ్ ఇట్, ఎందుకంటే ఆర్ట్ ఉంటుంది దాంట్లో, వై యూ డిస్టర్బ్ ఇట్ అంటే అంటాడు. అయితే నేనేం చేసిన, పికాసో ఈజీగా ఉన్నాడు కదా, ఇది ఈజీగా ఉన్నది అని నేను ఆయన థాట్ను జర చాలా మటుకు తర్జన వర్జన చేసుకుంటూ ఒక వర్క్ చేసిన, మిథున అని. స్క్రాప్ మన సికింద్రాబాద్ స్క్రాప్లో తిరిగినప్పుడు 1967 ఆ ప్రాంతం అనుకుంటా, అక్కడ ఒక వర్క్ దొరికింది. మళ్ళీ మన జుమరాత్ బజార్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఒక వర్క్, ఆ రెండు కలిపి ఒక మిథున అని చేసి ఒక ఫ్రెండ్కి చూపిస్తే, అరే బోత్ అచ్చా బాస్, ఇసుకో ఢిల్లీ బిజాయింగ్ అన్నాడు. అంటే ఢిల్లీకి ప్యాక్ చేసి నాంపల్లి స్టేషన్లో చేసి ఢిల్లీకి పంపినాం నేషనల్ కాంపిటీషన్ కొరకు. అది సెలెక్ట్ అయిందండి. ఫస్ట్ వర్క్ నాది నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావడం అయింది, అదొకటి. ఇంకా గమ్మత్ ఏముందంటే తర్వాత రాను ఒక బుక్ ప్రింట్ అయింది ఆ రోజులలో, మోడర్న్ ఇండియన్ స్కల్ప్చర్స్ అని 1900 to 1970 వరకు ఆ పీరియడ్లో ఒక బుక్ ప్రింట్ అయింది. ఆ పీరియడ్లో ఎట్లెట్లా డెవలప్ అయింది మోడర్న్ ఆర్ట్ ఇన్ ఇండియా అని వచ్చింది. నన్ను దాంట్లో యంగ్ జనరేషన్లో నన్ను ఆ బుక్లో రాయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బుక్లో రాశాను. ఫస్ట్ వర్క్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బుక్లో రాస్తే అది నాకు తెలియదు, తర్వాత ఎన్నో రోజుల తర్వాత బుక్ వచ్చింది, నేను అది సంతోషం. ఫస్ట్ వర్క్ సెలెక్షను, కంపారిజన్ విత్ పికాసో. ఇక నువ్వు ఎక్కడ ఉంటావండి, ఆకాశంలో తేలుతూనే ఉంటావు. సో దట్ ఈస్ వేర్ ఆర్టిస్ట్ షుడ్ బి సీరియస్ అబౌట్ హిజ్ ఓన్ వర్క్. ఆయన సీరియస్గా ఉంటేనే కానీ సాధించలేరు అన్నటువంటి
దృక్పథం నాకు జరిగింది. ఎస్, నిజంగా అంటే చాలా గ్రేట్ స్టెప్ అయితే మీకు పడింది సార్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నా అంటే మీకు జాతీయ స్థాయిలో ఫస్ట్ అటెంప్ట్కి అంత ఛాన్స్ అయితే ఎవరికి రాదు. ఇట్లా స్టెప్ వేయడంతో మీరు ఒక స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్. ఎస్, ఆ గుర్తింపు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఇక తర్వాత అండి ఇక లైఫ్లో అక్కడక్కడ కొన్ని ఈ విషయం చెప్పాలి. ఇక పోతే ఇక నేను కాలేజ్ ఆఫ్ ఫైనాన్స్లో చేరడం జరిగింది. అక్కడ ఇక యాజ్ ఏ లెక్చరరు మళ్ళీ ప్రొఫెసరు కింద వర్క్ చేయడం జరిగింది. పిల్లలకు కొంత కాస్త కూర్చో చెప్పడం జరిగింది. అయితే జరిగినాక మీకు ఇంత క్రితం చెప్పిన కదా, నా డిజైన్ అప్రూవ్ అయిందని చెప్పిన. ఎస్ సార్, డిజైన్ అప్రూవ్ అయింది, ఢిల్లీకి పంపించారు, మీకే వచ్చింది. అది వేరు. ఇది గన్ పార్క్ డిజైన్ అప్రూవ్ అయింది. గన్ పార్క్ డిజైన్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు గన్ పార్క్ డిజైన్ గురించి అప్రూవ్ అయింది అన్నాము. డిజైన్ అప్రూవ్ అయింది, గన్ పార్క్ లో డిజైన్ అప్రూవ్ అయిందండి. రాతిలో చేయాలని అది మాణికరావు గారు అన్నారు, ఫైల్ తెప్పి సైన్ కొట్టు, ఆయనకు ఆర్డర్ ఇచ్చే అన్నాడు. అది అక్కడ నా డిజైన్ అప్రూవ్ అయ్యిందో అని కోతి గంతులు కొండ గంతులు వేసుకుంటా బయటకు వచ్చిన. ఎంత ఉంటుంది సార్ అప్పుడు మీ ఏజ్? 30 లోపట. 30 లోపే మీరు? ఓకే, సూపర్. పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ వాళ్ళ పోటీకి నేను పోయినా అది ఏదో దైవకృప. ఇంట్లో ఇంకా విషయం చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ దైవకృప ఐ గాట్ ఇట్. అదైతే నో డౌట్ 100% కరెక్ట్. అయితే అది వచ్చినాక కాగితం మీద ఉన్న డిజైన్ అప్రూవ్ అయ్యింది. రాయి ఎక్కడ పోవాలి, రాళ్ళు ఎప్పుడు తేవాలి, ఎక్కడెక్కడ తిరగాలి, అబ్బాబ్బాబ్బా పెద్ద కథ అది. అయితే మళ్ళీ బోల్డర్స్ ఆ లెవెల్లో బోల్డర్స్ తేవాలి, ఆ డిజైన్. మళ్ళీ నాకు గమ్మత్ ఏముందంటే అది ఇంకో వాళ్ళు ఈ డిజైన్ అప్రూవ్ అయినాక కొంతమంది వచ్చి మేము చేసుకుంటాము మాకు ఇచ్చేసేయి అనే కొంతమంది రావడం కూడా జరిగింది. నేనన్నా వద్దురా బాబు మీకెందుకు ఇస్తే, నేను నా డిజైన్ నేనే చేసుకుంటా అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఇక రాళ్ళ కొరకు ఒకటే నాయంబడి అప్పుడు పివి ఒక్క నిమిషం మదన్ మోహన్ కాదు, ఈవి నర్సింగ్. ఓకే, ఆ సమయంలో ఉన్నటువంటి నాయకుల సార్ కార్పొరేటర్ ఈవి పద్మనాభం. ఈవి పద్మనాభం, అంజయ్య గారు, చుట్ట అంజయ్య గారు అని ఖైరతాబాద్ విగ్రహ ఇప్పుడు ఉంది కదా, గణేష్ విగ్రహాలు చేస్తారు కదా, ఆయన అక్కడ పునాది పెట్టింది చుట్ట శంకరయ్య గారు. స్టార్టింగ్ లో ఆయన చిన్న విగ్రహం పెట్టిండు, అక్కడ నుంచి ఆయన అదంతా ఇంత పెద్దగా అయింది. అది కథ ఇంత పెద్దది. రెండోది ఏంటంటే ఆయన కార్పొరేటర్ రాజుల్లా, ఆయనకు వచ్చిన బడ్జెట్ అంతా ఏం చేసిండు, ఆ బిల్డింగ్ కట్టిండు. కార్పొరేటర్కు వచ్చిన బడ్జెట్ రాళ్ళు రప్పలు రోడ్లు అవి ఇవి చేయాలి కదా, అది చేయలేదు ఆయన. ఆ బిల్డింగ్ కట్టుకుంటూ కూర్చున్నాడు. అది ఇప్పుడున్న బిల్డింగ్ అదే కారణం. అక్కడ అవన్నీ జరిగినాయి. అయితే వీళ్ళు ఇవి పద్మనాభం వీళ్ళిద్దరు న్యాయంబడి కుడి చేయడం వచ్చే మాదిరిగా న్యాయంబడి ఉన్నారు. మేము తిరిగినాం, బాగా చేసినాం. తిన్నాక కొన్ని రాళ్ళు నిజామాబాద్లో దొరికినాయి, కొన్ని కరీంనగర్లో దొరికినాయి, కొన్ని జడ్చెర్లలో దొరికినాయి, నల్లరాయం వరంగల్ సైడ్లో దొరికింది. మళ్ళీ ఈ తెల్లరాళ్ళు ఏదో ఉన్నాయో బేస్ మీద అవన్నీ ఇక్కడ బంజారా హిల్స్లో దొరికినాయి. కానీ గమ్మత్ ఏముందంటే కొన్ని విషయాలు నాకు జరిగిన విషయాలు చెప్పాలి. ఇంత పెద్ద రాయి ఏదైతే ఉందో అది ఇక్కడ జడ్చెర్ల దగ్గర దొరికింది. అది ఆ పెద్ద రాయి ఏ రోజుల్లో తెచ్చిన అంటే ఇక్కడ హోలీ ఆడుతున్నారు. ఇక్కడ హోలీ ఆడుతుంటే వెన్నెల ఉంటుంది కదా, వెన్నెల లైట్కు మేము రాళ్ళు తీస్తున్నాం. అది జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఓ గుట్ట మీద రాయి ఉందండి, ఎర్రరాయి గుట్ట మీద ఉన్నది. అది రావాలి, ఎట్లొస్తుంది? క్రేన్లు లేవా, నాకు ఎక్కువ సపోర్ట్ గవర్నమెంట్ లేదా, అది తేవాలి. అది ఎర్రరాయి తేవాలి, దాన్ని మెమోరీలో పెట్టాలి. ఎట్లొస్తుంది? అందుకు వెన్నెలు హోలీ ఇక్కడ ఆడుతున్న వెన్నెల లైట్ల నలుగురు ఆర్టిస్టులు అంటే నాకు పని వాళ్ళు ఉండండి, వాళ్ళ నలుగురు సాయంతో మెండిచ్చిన రాయిని ఇట్లా మెండిచ్చిన. మెండిస్తే ఏమైంది, మెండించుకంటే మొదలు కథ చెప్పాలి. లారీ దగ్గరికి తిరిగిన ఒకడోడు చూసి భయపడి వెళ్ళిపోయినారు. ఆఖరికి ఒక పైల్వాన్ మాదిరిగా ఉండే పాపం చౌష్ ఆడొచ్చి
ఠీక్ హై సాబ్ మై లాతో అన్నాడు. మై ఆప్కు గాడి లాతో లారీ తెచ్చిస్తా అన్నాడు. సరే, కానీ నాకు ఒక పని చేయాలి, నాకు ఇంత కలుకుండా తెచ్చి నాకు ఇవ్వండి, నేను అడిగి పోతా, లారీ మీ ఇష్టం, మీ సంగతి ఏమైనా చేసుకోండి అని అట్లా చెప్పిండు ఆయన. అయితే డ్రైవర్ ఉంటుంది కదా డ్రైవింగ్, దానికి ఒక బల్లి కట్టెలు కట్టినాము. అంటే రాయి పడితే ఇంజన్ ఎగిరిపోతుంది, డ్రైవింగ్ బాడీ వెళ్ళిపోతుంది అని బల్లి కట్టెలు కట్టినాము. కట్టి ఇక చిన్నగా దాని క్యాల్కులేటర్ లెవెల్లో రాయిని ఇట్లా మెండించినాం. మెండిస్తే ఠక్ ఠక్ లారీలో పడ్డది. ఓకే, సో అట్లా తీసుకొచ్చారు అట్లా తెచ్చినాం ఒక రాయి. ఓకే, క్రేన్లు లేవండి, క్రేన్ లేదు, గవర్నమెంట్ సహకారం లేదు, ఒక ఇంజనీర్ నాయంబడి లేడు. ఓకే, నేనే ఇంజనీరు, నేనే వర్కర్ను, నేనే ఎవ్రీథింగ్. ఓకే, ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు మొత్తం అదంతా పూర్తి చేయడానికి? 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు పట్టింది. ఓకే, అప్పుడు ఇంకా స్టార్టింగ్ కదండి అదంతా. ఇప్పుడు అన్నీ వేరే టెక్నాలజీ వచ్చింది, అదంతా వేస్తుంది. అయితే 2 సంవత్సరాలు పట్టింది. ఎర్రరాయి తీసుకొచ్చి టట్ అని మళ్ళా ఇక డ్రైవర్ ఏం చేసిండు, ఇక్కడ ఎత్తుగడ్డ ఉన్నది సార్, ఈ గడ్డ ఎక్కినామంటే మనం బతికినాము, లేకపోతే నువ్వు నేను అందరం పోయినట్టే అన్నట్టు చెప్పుకొచ్చాడు. దేవుడు అనుకుంటా కూర్చున్నావు. ఆ రాయి అట్లా వచ్చి డ్రైవర్కు దగ్గర వచ్చి పడ్డది. సెట్ అయింది ఆడ సగం బతికినాం మేము, లేకుంటే బాడీ ఎగిరిపోతుంది. అంత బరువు కదా పడడము. ఇక అయినాక ఎత్తుగడ్డ ఉన్నది సార్, వాడు డ్రైవర్ అన్నాడు, సార్ ఈ గడ్డ ఎక్కినాక రాయి గన్ పార్క్లో వచ్చినట్టే అనుకో, లేకుంటే నువ్వు నేను ఇద్దరం లేనట్టే అనుకో అన్నా. ఇక నేను మళ్ళీ దేవుడి యాదికి వస్తాడు. నిజానికి సార్, అంత అంటే మీరు పడ్డ కష్టం అంతా కూడా ఇప్పుడు మాకు ఆ స్తూపం రూపంలో కనిపిస్తుంది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా, ఈ తరానికి కాదు, రేపటి తరానికి కాదు, ఎప్పటికీ అది ఇంకా గుర్తుండే విషయమే. సరే, ఇలా రాళ్ళ మీద కాకుండా అంటే వేరే రకమైన బొమ్మలు ఏమైనా అవన్నీ చెప్తా, అవన్నీ పెద్ద కథ ఉంది. అది ఇవన్నీ మొదలైతే ఇది కనిపి ఈ రాళ్ళు తెస్తుంటే తెచ్చినాము, గన్ పార్క్లో వేసినాక ఇక కార్వింగ్ అదంతా జరుగుతుంది. ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, ఇంకొక రాయి జడ్చెల్లకి వెళ్ళి తెస్తాదు పోయినాము. పోతే నేను ఇవి పద్మనాభం కూర్చొని జీవిలో పోతున్నాం. పక్కన ఒక మనిషి నిలబడ్డట్టు అవపడ్డదండి. పక్కన బండి పోతుంది కదా, జీప్ గాడి పోతుంటే పక్కన ఒక నేను మళ్ళీ చూస్తే ఒక రాయి నిలబడ్డది. అట్లా హ్యూమన్ ఎలిమెంట్ అవపడుతుంది. హ్యూమన్ ఎలిమెంట్ ఒక స్త్రీ నిలబడ్డట్టు అవపడుతుంది దాంట్లో. బండి వెనకకి జరిపిన హైదరాబాద్ తెచ్చిన దాన్ని అది ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో కలెక్షన్. స్టాండింగ్ లేడీ అని సాలార్జంగ్ మ్యూజియం కలెక్షన్లో, సాలార్జంగ్ కలెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా కలెక్షన్ అంటే 42 రాళ్ళు ఉన్నాడు. అంత సాలార్జంగ్ మ్యూజియంలో ఉండడం మామూలు విషయం కాదు. మళ్ళీ జ్యూరీలు పెద్ద పెద్ద కథలు కారు. ఆ రాయి నుంచి చెక్కిన, ఆ రాయి వచ్చినాక దాన్ని కొద్దినే అక్కడక్కడ చెక్కిన లేడీ స్టాండింగ్, అట్లా మనిషి ముసుగేసుకొని మనిషి నిలబడ్డట్టుగా ఇప్పటికున్న సాలార్జంగ్ మ్యూజియంలో. అట్లా కొన్ని వర్క్స్ చేస్తున్నారు. రెండో విషయం, ఇంకొక విషయం చెప్పాలి. పోలీస్ అకాడమీ ఉంది కదా, ఒక సింగ్ అన్నట్టు, ఆయన పేరు పూర్తి తెలియదు. ఆ సింగ్ అన్నట్టు ఆయన మన కాషాయ వస్త్రాలు వేసుకొని కడవలు అంటారు కదా, చెప్పులు, కట్టె చెప్పులు వేసుకొని పెద్ద తపస్సు మాదిరిగా ఉదయం పూట చేస్తుండే ఆయన. రాను ఏవో నా వర్క్స్ కనబడ్డదని ఆయన నా దగ్గరికి వచ్చిండు, కాలేజీకి వచ్చిండు, యాదగిరిరావుకు ఊలా ఉంటే లేరు అంటే పంపించిండు ఆయన. ఉంటుంది కదా సాధారణ జీవితంలో జరిగే విషయాలు ఇవన్నీ. మళ్ళీ ఆయన మళ్ళసారి వచ్చి మిలిటరీ ఆఫీసరు, ఇక ఆయన ఆగేటట్లేదు. లేదు ठहरे साहब उन्होंने यार उनको मैं ले जा रहा हूँ అన్నాడు. ఎవరు ఆపుతారు? ప్రిన్సిపాల్కి వచ్చి నన్ను ఆయనను
కార్లో కూర్చుండబెట్టి దండం పెట్టి పంపిండ్రు. ఓకే. అట్ జోక్. చాలా పెద్ద విషయం. ఎవరైతే వద్దన్నారో వాళ్ళు నన్ను పంపిస్తున్నారు దండం పెట్టి. పోయినాక ఆయన దగ్గర కూర్చున్నాక చెప్తున్నారు, షార్ట్ కట్లో చెప్పాలి. यादगिरी साहब ये मिलिट्री वाले क्या पुलिस वाले क्या करते, क्रिमिनल्स को पकड़ते, पकड़ के कितना मारना उतना ही मारते. ओके. क्रिमिनल, मगर हम क्रिमिनल नहीं बनते. अच्छा. वैसा हमारे को स्टैच्यू चाहिए. ఓకే. ఇది ఎక్కడ పంచాయతీ అండి? అవును, కొట్టాలి, కొట్టినట్టు కనిపించకూడదు. ఓకే. అంటే ఒప్పుకున్నా. నేను ఒప్పుకున్నాక పెద్ద ఫార్మాలిటీస్గా చాలు, కాఫీలు వస్తున్నాయి పోతున్నాయి, ఒప్పుకున్నా. అయితే నేను ఈ విషయంలో ఆయనకు ఆన్ ది స్పాట్ చెప్పేసిన, ఈ క్యారెక్టర్ అయితే పోలీసులు ఉన్నదో అందులో భగవద్గీతలో ఉన్నది సార్ అంటే చెప్పిన. ఓకే. భగవద్గీతలో ఏమున్నది? పరిత్రాణ సాధున వినాశ అంటే ఏంది, మనిషిని మంచోళ్లకు రక్షిస్తా, చెడ్డోళ్లను శిక్షిస్తా. ఇది భగవద్గీతలో ఉన్నది సార్. దట్ ఇస్ మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది పోలీస్. ఆయన మూవ్ అయిపోయాడండి. మూవ్ అయిపోయి సరే అంటే చెప్పిండు. నేను డిజైన్లు ఇచ్చిన. ఇప్పుడు పోలీస్ అకాడమీలో అకాడమీలో అది హాల్ ఉంటుంది కదా, కమ్యూనిటీ హాల్, దాంట్లో 2 వైపులా నా వర్క్స్ ఉన్నాయి. 2, ఒకటేమో దుష్ట శిక్షణ, ఇంకోటేమో శిష్ట రక్షణ. ఇది ఒక రకం. అది పెద్ద కథ అండి, అది పెద్ద కథ. ఇంకొక విషయం చెప్పాలి. ఇదే రకంగా కొంత పోతూ అక్కినేని నాగేశ్వరరావుకు నా వార్త పోయింది. పోయి అప్పుడు ఆ రోజుల్లో నాది హిందూ పేపర్లో నాకు ఆ రోజుల్లో గోల్డ్ మెడల్ వచ్చిన స్కల్ప్చర్ ఫోటో పడ్డది. పడితే ఈయనను పట్టుకురండి, ఈయనను పిలుచుకురండి అంటే మా కాలేజీ పంపాడు. మళ్ళీ అదే కథ కట్టిండ్రు వాళ్ళు. లేడు, ఇక్కడే పోయిండు, అక్కడ పోయినాడు. మళ్ళీ వచ్చిండు ఆయన. వచ్చి సార్ పిలుస్తున్నారు తప్పకుండా అంట. గత్యంతరం లేదు, అక్కడ నిలబడ్డాడు సార్. ఆయన్నే యాదగిరిరావు అంట. వాడు వచ్చి సార్ అన్నపూర్ణ స్టూడియోకి రమ్మంటాడు, సార్ పిలుస్తున్నారు. ఏమో నీకేమైనా పిచ్చిలేసిందా? అక్కినేని నాగేశ్వరరావు ఎక్కడ, నేను ఎక్కడ, నన్ను ఎందుకు పిలుస్తాడు ఆయన? బాబు నువ్వు పొరపాటు పడతావు. లేదు సార్, ఇక ఆ ఫోటో చూపించుడు, ఈ గోల్డ్ మెడల్ నీకే వచ్చింది కదా, ఈయనను పట్టుకురామన్నాడు. సరే అంటేనే సరే నేను ఇవాళ రాను, తెల్లారి వస్తా, మర్నాడు వస్తా అని చెప్తే, ఎందుకంటే బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, రెడీ కావాలి, అక్కినేని దగ్గర పోతున్నాం అంటే ఒక లెక్కకు పోవాలి అని చెప్పి మళ్ళీ కారు వచ్చింది. కార్లో పోయి స్టూడియో పోయినా. ఒక అందులో మళ్ళీ పెద్ద కథలు అయినాయి. డిజైన్లు డిజైన్లు ఇస్తే ఆయన కొన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేను అన్నా, సార్ నీకు డిజైన్లు నేను ఒక వర్క్ చేస్తా, అది నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు, ఆ వర్క్ టేక్ ఇట్ గ్రాంటెడ్ అని అంటే ఛాలెంజ్ తీసుకున్నా. చేసుకొని ఒక వర్క్ చేసిన. అది డిస్ప్లే చేసేందుకు నాకు జాగలేదు. ఎక్కడ చేయాలి? సరైన డిస్ప్లే కావాలి కదా. అప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పోయి వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, ఇట్లా నాగేశ్వరరావు వస్తున్నాడు, కొద్దిగా నాకు ఇక్కడ వర్క్ పెట్టుకోవాలి. సరే అని ఒప్పుకున్నారు. నేను మా వాళ్ళకి ఎవరికి చెప్పలే, నాగేశ్వరరావు వస్తున్నాడు వర్క్ చూస్తాను కంటే పెద్ద పబ్లిక్ వస్తుంది. ఎందుకు చెప్పలేదంటే, ఒకవేళ ఆయన రిజెక్ట్ చేసినట్టు పబ్లిసిటీ పెద్దగా అవుతుంది. అందుకని నేను ఎవరు చెప్పలే, తిట్లు తింటా నేనే తింటా అనుకొని మా వాళ్ళకి ఎవరు. ఆయన ఇక స్టూడియో నుంచి నేను పైలట్ అయినా నా స్కూటర్ మీద, వెనుక ఆమె అన్నపూర్ణ నాగేశ్వరరావు కార్లో వస్తూ ఉన్నారు. నేను ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి తీసుకుపోయినాక ఇక ఆయన కార్లోనే కూర్చొని నా వర్క్ చుట్టుముట్టు తిరుగుతున్నాడు. కార్లో కూర్చొని చూస్తున్నాడు. మళ్ళీ దిగి దగ్గర పోతున్నాడు, చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు. ఇంకొద్ది అన్నపూర్ణని అడిగిండు. ఇక ఆమె తలకాయ అనిపించింది. నాకు నీ వర్క్ నచ్చిందో అన్నాడు. ఏంటి సార్, ఏం వర్క్ చేశారు అప్పుడు? అది ఫిష్ అని చేసిన. ఇప్పటికున్న అన్నపూర్ణ స్టూడియోలో ఫిష్, మోడర్న్ స్కల్ప్చర్, మోడర్న్ స్టైల్లో మెటల్లో చేసిన. అట్లా వర్క్స్ అండి. ఇప్పుడు మన హార్స్ అండ్ ఫ్లాగ్ అనేది ఒక వర్క్ వస్తుంది, అశ్వమేధ యాగం, అది ఒకటి చేసిన.
వీ వాంట్ పీస్ ఇన్ ది ఇండియన్ ఓషన్. ఆ రోజుల్లో నెహ్రూ గారు 2 బ్లాకులు వస్తున్నాయి, ఇది అమెరికన్ బ్లాక్, రష్యన్ బ్లాక్లు, యుద్ధాలు కోసుకుంటా వస్తున్నాయి అక్కడ. వస్తే అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఏమైనా కొట్లాడుకోండి కానీ ఇండియన్ ఓషన్లో మట్టుకు మీరు రాకండి, ఇండియన్ ఓషన్ మాది అని నెహ్రూ పెద్ద ప్రచారంలో ఉండేది, ఆయన చేసిండు. అయితే వీ వాంట్ పీస్ ఇన్ ది ఇండియన్, మనం అంటే మన ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో. ఫిష్లు అనాలి, వీ వాంట్ పీస్ ఇన్ ది ఇండియన్ ఓషన్ ఫిష్లు అనాలి. ఆ క్యారెక్టర్ తీసుకొని నేను అక్వేరియం ఫిష్లు తీసుకున్నా. టేబుల్ ఫిష్ తీసుకుంటే కొడతారు, తింటారు, వెళ్ళిపోతారు. అక్వేరియం ఫిష్ పీస్ లవింగ్, అవి ఇట్లా ఇట్లా తిరుగుతుంటాయి, మనం చూస్తాము. అక్వేరియంలో ఫిష్లు ఉంటాయి కదా, ఎర్ర అవన్నీ ఉంటాయి. ఆ 2 ఫిష్లు చేసిన. అయితే అది ఆ రోజుల్లో నాకు మళ్ళీ గోల్డ్ మెడల్ వచ్చింది. అవన్నీ ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ పోయినా. సార్ వేరే దేశాల్లో కూడా, అంటే ఆస్ట్రేలియా, US లో కూడా ఉన్నాయంట మీరు చేసినవి? అవి కొన్ని పెయింటింగ్లు పోయినాయి. పెయింటింగ్స్, ఓకే. తర్వాత అయింది పెయింటింగ్లు కూడా. మళ్ళా కొన్ని ఏమో లండన్లో పోయినాయి, కొన్ని ఏమో అమెరికాలో ప్రైవేట్ కలెక్షన్స్ అట్లా పోయినాయి, అఫీషియల్ లేబులే. ఇది ఒక జరిగింది. కానీ గమ్మత్ ఏముందంటే ఇట్లా చేస్తూ చేస్తూ మెమోరియల్ సంగతి చెప్పినా కదా, అయిపోయింది కదా సబ్జెక్ట్. ఇట్లా ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు సార్. ఇంకా ఎలాంటి ఆర్ట్ చేశారు సార్? అంటే ఇప్పుడు ఇది ఓకే, ఈ చెక్క మీద చెక్కడము ఇదంతా కాకుండా ఇంకేమన్నా చేశారా? ఇదేమో జరుగుతుందండి. మన్మన్లు మన్మరాళ్ళు చుట్టుముట్టు తిరుగుతారు కదా, తిరిగి ఓ తాత నువ్వు ఇంత పెద్ద ఆర్టిస్ట్, ఇంత పెద్ద ఆర్టిస్ట్, మాకు జర నేర్పరాదా అని వచ్చిండ్రు. నేను ఎక్కడ నేర్పాలి, ఎక్కడ కథ. నాకు వాళ్ళకు డిస్టెన్స్, నా థాట్ వేరు, వాళ్ళ థాట్ వేరు. ఆ లెవెల్లోకి పోయి చెప్పాలంటే చాలా కష్టం. అయితే అందుకొరకు నేనేమన్నా సరే ఇక ఒప్పుకోవాలి కదా, లేకుంటే నువ్వు పనికిరావట్టున్నాడు. ఆ సర్టిఫికేట్ పెద్దది, మన్మరాలు ఇచ్చే సర్టిఫికేట్ అది పెద్దది. సరే అని చెప్పి ఒక డ్రాయింగ్ పేపర్ తెచ్చిన, కలర్స్ తెచ్చినాం. మీరు చేయండి, ఏమైనా చేయండి అంటే అట్లా కలర్లు కప్పి అవి చేసిండ్రు వాళ్ళు. అట్లా చేసిండ్రు. చేస్తే ఏమన్నా నాకు పెద్ద హార్ట్ ఉన్నది అందులో. అరే వాళ్ళు నాకు గురువులు అయిపోయినారు. వాళ్ళు చెప్పినందుకు, చూసినందుకు నేనేం అన్నా, ఇక నేను చేయొద్దు ఎందుకు, నేనే చేసిన 2 వర్క్స్ ఇక్కడ జర్మనీలో ఎగ్జిబిట్ అయినాయి. అట్లా కొన్ని మళ్ళీ నేషనల్ అక్కడక్కడ ఎగ్జిబిట్ అయినాయి పెయింటింగ్లు. అయితే ఇప్పుడు ఒక్క విషయం ఉన్నమాట చెప్పాలి, ఆ రోజుల్లో కలర్ అంటే ఏందో తెలియదు నాకు, బ్రష్ అంటే ఏందో తెలియదు. ఈ కలర్ కలపడము, ఇది కలిపితే ఇది అవుతుంది, ఇది కలిపితే ఇది అవుతుంది అంటారు కదా, అవన్నీ ఏం తెలియదు. అప్పటికే నేను అప్పుడు అందులో ఎంటర్ అయినా, అవి కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపులు తెచ్చినాయి. అదో రకంగా ఇప్పుడు స్కల్ప్చరే కాకుండా పెయింటింగ్లో కూడా నాకు కొంత పరిచయం జరిగిందని. నిత్య విద్యార్థిగా ఉన్నారు ఇంకా మీరు. ఇంకా ఏంటి సార్ ఫర్దర్గా, ఇంకేం చేద్దాం? చాలా చేయాలని ఉందండి. కానీ గమ్మత్ ఏముందంటే, నీకున్న మాట చెప్పాలిగా, ప్రభుత్వాలు చాలా ఆర్ట్కు చాలా మోర్ ఎస్పెషల్లీ కొన్ని ప్రభుత్వాలు ఆ చరిత్ర చెప్తే బాగుండదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదు. కానీ ఇన్ని రోజుల నుంచి మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఆర్ట్ పైన సాధారణంగా ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. మన ఇంట్రెస్టే కాకుండా దాన్ని తొక్కిండ్రు, దాన్ని అక్కడ ఇంకా దాన్ని రానియలేదు, ఎదగనీయలేదు. అది చాలా తప్పు. నేను ఈరోజు మీ ద్వారా నేను గవర్నమెంట్ను వేడుకొని, మళ్ళీ ఇంకో విషయం ఒక విషయం చెప్పాలి. అంత క్రితము పేరు చెప్తే తప్పేం లేదు, ఆయన పట్టించుకోలేదు. ఈయన ఏమనకుండానే తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు పక్కా తెలంగాణ మనిషి. ఆయన సంకల్పము, ఆయన యోచన, ఆయన పద్ధతులు, తెలంగాణకు న్యాయం చేయాలనేటువంటి దృక్పథం ఆయన దగ్గర ఉన్నది. ఆయన చేస్తాడని నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదివరకు ఉన్న వాళ్ళు పక్క తెలంగాణ వాళ్ళు గారు, వాళ్ళు ఆంధ్రపాలకులు వచ్చి, వాళ్ళు వచ్చి, వీళ్ళు వచ్చి, అందరూ వచ్చి. ఇంకా వేరే విషయాలు ఆ డీటెయిల్ చెప్పకూడదు. గమ్మత్ ఏముందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్క తెలంగాణ మనిషి, తెలంగాణ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయన దగ్గర.
తెలంగాణ కొరకు ఆయన పాట పాడుతున్నాడు. ఆయన మేము వేడుకునేది ఏంటంటే ఈ శిల్పకళకు ఒక మ్యూజియం కట్టాలి. మేము కలెక్షన్ మా దగ్గర వర్క్స్ ఉన్నాయండి, ఎక్కడ పెట్టాలి? ఓకే ఓకే. ఇప్పుడు నేషనల్ మ్యూజియం అనేది ఒకటి ఉన్నది, నేషనల్ మోడర్న్ ఆర్ట్ మ్యూజియం అనేది ఒకటి ఉన్నది ఢిల్లీలో. అట్లాగే ఈ స్టేట్లో కూడా ఒక మ్యూజియం ఉన్నది, సాలార్జంగ్ మ్యూజియం అనేది ఉన్నది. ఒక మోడర్న్ ఆర్ట్ కలెక్షన్ ఇప్పుడు ఆర్టిస్టులు రాజయ్య గారు పెయింటింగ్స్ ఉన్నాయి, కొండపల్లి శేషగిరిరావు గారి పెయింటింగ్స్ ఉన్నాయి, పేటి రెడ్డి గారి ఉన్నాయి. అవన్నీ మూలకు పడిపోయినాయి. వచ్చే జనరేషన్కు పెయింటర్స్ ఏమైనా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ వర్క్స్ ఉండాలనా లేదా? ఖచ్చితంగా ఉండాలి. అట్లాగే స్కల్ప్చర్లు, నావి స్కల్ప్చర్లు బోల్డ్ అని పడి ఉన్నాయి. అవి పడినందుకు నేను ఇంకేం చేస్తలేను. అవి పోతే కదా నేను చేస్తా. నా ఇంట్లో ఎంతగానో అని కలెక్షన్ చేయాలి. అందుకొరకు నేను మనవి చేసుకోవడం మీ ద్వారా ఏంటంటే ఒక మ్యూజియం కట్టాలి. అట్లా మన తెలంగాణ ఆర్టిస్టులది ఒక్కొక్క వాళ్ళకు ఒక గ్యాలరీలు పెట్టాలి. అట్లాగే నా స్కల్ప్చర్స్ కూడా తీసుకొని ఒక గ్యాలరీ మాదిరి పెడితే బాగుంటుందని మీ ద్వారా గవర్నమెంట్ను నేను వేడుకుంటున్నా. నా గవర్నమెంట్ చేస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. మొన్ననే ఒక విషయం మీకు తెలిసిందో లేదో, మొన్ననే ఆయన మేము అడగలేదు, అడిగిన వాళ్ళు చేయలేదు. అడగకుండానే ఈయన మొన్న డిక్లేర్ చేసిండు, 1 కోటి రూపాయలు ఇస్తాము, ఫ్యూచర్ సిటీలో కొంత భూమి ఇస్తామంటే నేను డిక్లేర్ చేసిండు. అంటే ఎంత గొప్ప హృదయంలో ఎంత గొప్ప విషయం అందంటే చాలా సంతోషకరమైన విషయం. అది ఎప్పుడైతే తర్వాత సంగతి డిక్లేర్ అయితే చేసిండు కదా, సంతోషం. కళాకారులను ప్రోత్సహిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది చేస్తే బాగుంటుందని నేను మీ ద్వారా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మేము చాలా విషయాలు మీ నుంచి నేర్చుకున్నాము. మామూలు జర్నీ కాదు మీదంటే, మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు అందుకున్నటువంటి విజయాలు, దాని వెనుకబడ్డటువంటి శ్రమ నేటి తరం వాళ్ళకైతే చాలా అవసరం. ఎందుకంటే కళను నమ్ముకొని ముందుకు వెళ్తున్న వాళ్ళు దానిలో ఒడిదుడుకులు చాలా ఉంటాయి కాబట్టి ముందుకు వెళ్ళాలా లేదా అనేటువంటి డౌట్లో ఉంటారు. కానీ ఒక్కసారి మీ గురించి తెలుసుకున్నారంటే ఒక నమ్మకం అయితే వాళ్ళలో వచ్చేస్తుంది, ముందుకు వెళ్ళగలుగుతారు. అండ్ మీరు అన్నట్టు ప్రభుత్వాలు కూడా కళాకారులను ప్రోత్సహించాలి, ఆ కళను రేపటి తరాలకు అందించాల్సిన అవసరం అయితే ఉంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం స్పెండ్ చేసినందుకు. ఒక చిన్న విషయం అండి, ఇది ఎప్పుడైనా మళ్ళీ వాడుకోండి. ఈ రోజులు కళాకారులకు ఇప్పుడు స్టూడెంట్స్ కానీ అప్కమింగ్ ఆర్టిస్టులకు నేను మనవి చేసుకుంటాను ఏంటంటే ఒక విషయం చెప్పాలి. వాళ్ళ దగ్గర సీరియస్నెస్ లేదండి, సీరియస్నెస్ లేదు. ఒక సబ్జెక్టును తీసుకొని దానిపైన రీసెర్చ్ చేయాలంటే తపన లేదు. ఏదో చేస్తున్నారు, ఏదో పోతున్నది, పైసలు వస్తున్నాయి, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు సంతోషం వాళ్ళు. కానీ నేను మనవి చేసుకోవడం ఏంటంటే మీ ద్వారా అప్కమింగ్ ఆర్టిస్టులు కూడా సీరియస్గా ఉండి ఒక కళకు ఒక నిజమైన రూపం తేవాలని మనవి చేసుకుంటూ మీకు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది యాదగిరిరావు గారితో ముఖాముఖి. నిజంగా కళాకారులను ప్రోత్సహించే ఖచ్చితంగా రేపటి రోజున అద్భుతమైన కళాఖండాలు పుడతాయి. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి కళాకారులకు కూడా సార్ చాలా చక్కటి సజెషన్ చేశారు. అండ్ ప్రభుత్వాలకు సంబంధించి కూడా సపోర్ట్ ఏ విధంగా ఉండాలో చెప్పారు. అండ్ తన జర్నీని చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు పద్మశ్రీ అందుకునే వరకు వెళ్ళారంటే అది స్మాల్ జర్నీ కాదు. దాని వెనుక ఉన్నటువంటి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళాలన్న ఆయన సంకల్పం, ఇదంతా కూడా ఖచ్చితంగా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, మీకు రేపటి రోజున ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి.